హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈసెట్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే ఈసెట్ ఎగ్జామ్ అంటే ఏంటి, దాని యొక్క సిలబస్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఇలా ఉన్నాయి కదా. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేద్దాం, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈసెట్ అంటున్నాం కదా. ఈసెట్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. దీన్నే ఈసెట్ అంటాం. మనకు మామూలుగా తెలుసు, ఏపీ ఈసెట్ అంటారు, టీఎస్ ఈసెట్ అంటారు. ప్రతి టెస్ట్కి ప్రతి స్టేట్కి ఇండివిజువల్గా ఉంటుంది. ఇప్పుడు ఏపీలో అయితేనేమో ఏపీ ఈసెట్ అంటారు, తెలంగాణ అయితే టీఎస్ ఈసెట్, మళ్ళీ కేసెట్, ఇట్లా చాలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఇప్పుడు మనం ఈసెట్ అంటే అర్థమైంది. అసలు ఈసెట్ ఎగ్జామ్ ఎందుకు రాయాలి అంటే, ఇప్పుడు 3 years ఆఫ్ డిప్లొమా అయిపోతుంది కదా. 3 years ఆఫ్ డిప్లొమా అయిపోయిన తర్వాత మనం డైరెక్ట్ బీటెక్ సెకండ్ ఇయర్కి జాయిన్ అవుతాం, అవునా కదా? డైరెక్ట్ బీటెక్ సెకండ్ ఇయర్కి జాయిన్ అవుతాం కదా. ఇప్పుడు మనం 10th తర్వాత పాలిటెక్నిక్ ద్వారా డిప్లొమాకి వచ్చాం కదా. సో డిప్లొమా తర్వాత మనము ఈసెట్ ద్వారా బీటెక్కి వెళ్తాం, అర్థమైందా? ఇంకా మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు ఇంటర్ 2 years అయిపోయిన వాళ్ళు ఎంసెట్, జేఈఈ ఎలా రాస్తారు, మనం కూడా ఈ 3 years డిప్లొమా తర్వాత మనం ఈసెట్ ఎగ్జామ్ అనేది అలా రాయాలి, ఓకేనా? ఇప్పుడు అర్థమైందా ఈసెట్ అంటే ఎందుకు? మనం మంచి బీటెక్ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అంటే ఈసెట్ రాయాలి, అంతేనా? ఇంకేమైనా అడ్వాంటేజెస్ ఉన్నాయా అంటే, ఒకవేళ మనకి ఏపీ ఈసెట్ రాస్తాం కదా, ఓవరాల్ మొత్తం ఏపీ మొత్తం రాస్తారు. మీకు అందులో 1000 బిలో ర్యాంక్ అంటే స్కోర్ వచ్చిందనుకో, మీకు మంచి కాలేజ్లో సీట్ అనేది వస్తుంది. అంటే ఇప్పుడు చాలామంది ఎందుకు రాస్తారు అంటే, చాలామంది అంటే కొంతమంది పేరెంట్స్ అంత ఫీజు అఫోర్డ్ చేయలేరు కదా. బీటెక్స్ అంటే ఈవెన్ ల్యాక్స్లో ఉంటుంది కదా, అంత ఫీజు కట్టలేరు. కాబట్టి పేరెంట్స్కి బర్డెన్ అవ్వకూడదు అనుకునే వాళ్ళు ఈ ఈసెట్కి ఫస్ట్ ఇయర్ నుంచే ప్రిపేర్ అయ్యి మంచి ర్యాంక్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తారు. 1000 అంటున్నారు కదా, 1000 పైన వస్తే అంటే వాళ్ళకి అమౌంట్ రాదా, ఫీజు రియంబర్స్మెంట్ పడుతుంది కదా అని అంటచ్చు. పడుతుందండి. ఇప్పుడు 1000 బిలో వచ్చినప్పుడు ఒక 0% అమౌంట్ కూడా పే అక్కర్లేదు అనుకుంటే వస్తాయి కదా 1000 అమౌంట్. వాళ్ళకి 30% మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. సో మ్యాక్సిమం 1000 బిలో తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఇంకా టాప్ 100లో 500లో వచ్చినప్పుడు ఇంకా మీరు ఏ కాలేజ్ కోరుకుంటే ఆ కాలేజ్ వస్తుంది. సో దీనికోసం బాగా చూసుకోండి. తర్వాత ఇంకా ఏంటి అంటే, ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేసుకున్నాం, అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఏం చూద్దాము. అసలు ఈసెట్ ఎగ్జామ్లో సిలబస్ ఏంటి అంటే, సిలబస్ ఏం లేదండి. ఓన్లీ ఈసెట్ ఎగ్జామ్ అనేది 200 మార్క్స్కి ఉంటుంది. ఎన్ని మార్క్స్కి? 200 మార్క్స్. 200 మార్క్స్ ఏ బ్రాంచ్ కన్నా అంతేనా అంటే అవునండి. ఈసీఈ, సిఎస్సి, మెకానికల్, సివిల్ ఏ బ్రాంచ్కి తీసుకున్నా 200 మార్క్స్ ఉంటుంది. ఈ 200 మార్క్స్లో ఫస్ట్ 100 మార్క్స్ ఉంటుంది కదా, 100 మార్క్స్ ఏమో కామన్ సబ్జెక్ట్స్, ఎవరికైనా సరే కామన్గా ఉంటుంది. మిగతా 100 మార్క్స్ ఉంటుంది కదా, వాళ్ళ బ్రాంచ్ రిలేటెడ్ అంటే కోర్. ఫర్ సపోజ్ ఇది కామన్ సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఇప్పుడు మ్యాథ్స్కి 50 మార్క్స్, కెమిస్ట్రీ 25 మార్క్స్, ఫిజిక్స్ 25 మార్క్స్. సరిపోయిందా? 25 ఎంత? 50 100. ఇది సరిపోయింది. కోర్ అన్నామనుకో ఏం లేదు. ఇప్పుడు ఇది మీ బ్రాంచ్ని బట్టి ఉంటుంది. సిఎస్సి వాళ్ళకనుకో వాళ్ళకి మొత్తం కోర్ అంటే ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు 5th సెమ్ దాకా చదివిన మొత్తం సబ్జెక్ట్స్లో కోర్ ఉంటుంది. ఈసీ వాళ్ళకి అంతే, మెకానికల్ వాళ్ళ కోర్ సబ్జెక్ట్ ఉంటాయి. ఈ 100 మార్క్స్కి ఈ కోర్ ఇంపార్టెంట్, కామన్ సబ్జెక్టు ఇంపార్టెంట్. ఇంకా మీకు ఇంకో విషయం చెప్పాలి. ఏంటి అంటే ఈ సెట్లో 2 ర్యాంకులు ఉంటాయి. ర్యాంక్ సిస్టమ్ 2 విధంగా ఉంటుంది. ఒకటేమో ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అంటారు, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ ఒకటి, బ్రాంచ్ ర్యాంక్ ఒకటి. నేను ఇందాక 1000 అలా తెచ్చుకోమన్నాను కదా, 1000 బిలో, దాన్ని ఇంటిగ్రేటెడ్ అంటాం. ఇంటిగ్రేటెడ్ అంటే ఏంటి, బ్రాంచ్ ర్యాంక్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఓవరాల్ ఏపీ మొత్తం రాస్తారు కదా. ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అంటే మీ బ్రాంచ్ ర్యాంక్ కాకుండా అందరికీ, అంటే మొత్తం సిఎస్సి వాళ్ళకి సిఎస్సి వాళ్ళు, ఈసీ వాళ్ళకి ఈసీ వాళ్ళకి కాకుండా ఓవరాల్గా చూసేదేమో ఇంటిగ్రేటెడ్ ర్యాంకు. బ్రాంచ్ ర్యాంక్ అంటే ఏపీలో మీ బ్రాంచ్లో మీరు ఎన్నో ర్యాంకు, అది బ్రాంచ్ ర్యాంక్. అర్థమైందనుకో. ఫర్ సపోజ్ మీరు ఈసీలో 3rd వచ్చారు,
బ్రాంచ్ ర్యాంక్లో ఒక 50 వచ్చారనుకో, అసలు మీకు ఎంత మంచి కాలేజ్ వస్తుందంటే అంత మంచి కాలేజ్ వస్తుంది, అవునా? అదే బ్రాంచ్ ర్యాంక్ ఒక 500, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ ఒక 3000, 4000 అట్లా వచ్చిందనుకో, అంటే ఒక్కోసారి మనకి ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ చాలా ఇంపార్టెంట్ అనమాట, బ్రాంచ్ ర్యాంక్తో కంపేర్ చేస్తే. సో రెండు మంచిగా తెచ్చుకునేటట్లు ట్రై చేయండి. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా బ్రాంచ్ ర్యాంక్ అంటే ఏంటి, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అంటే ఏంటి. సో ఇప్పుడు చూసాం కదా, ఎగ్జామ్ ప్యాటర్న్ తెలిసింది, ఎందుకు రాయాలో తెలిసింది, దాంట్లో ర్యాంక్ సిస్టమ్ ఎలా ఉంటుందో తెలిసింది కదా. ఇంకా మామూలుగా మీకు డౌట్ రావచ్చు, అసలు కోర్ అంటున్నారు, కెమిస్ట్రీ అంటున్నారు, ఏంటి అని. ఏం లేదమ్మా, మనం ఫస్ట్ ఇయర్ నుంచి డిప్లొమాలో చాలా సబ్జెక్ట్స్ చదివింటాం, అవునా? ఫస్ట్ సెమ్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్, ఈ సెమ్లో ఉంటాయి కదా. ఈ సెమ్లో ఉన్న సిలబస్సే ఉంటుంది, కాకపోతే కొంచెం డెప్త్గా ఉంటుంది. కొన్ని టాపిక్స్ అనేవి యాడ్ అవుతాయి, కంప్లీట్గా యాడ్ అవుతాయి అంటే లేదు, కొన్ని లైట్గా అక్కడక్కడ యాడ్ అవుతాయి అంతే. మీరు ఇప్పుడే ఏం చేస్తారంటే, ఇప్పుడు క్లాసెస్ మీకు జరుగుతున్నాయి కదా, ప్రజెంట్ థర్డ్ సెమ్ అయితే థర్డ్ సెమ్, ఫస్ట్ సెమ్ రీసెంట్గా జాయిన్ అయ్యారు కదా, మీరు స్టార్టింగ్ నుంచి ఏం చేస్తారంటే ఒక్కసారి మామూలు వినేదానికన్నా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి వినండి, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. అంటే ఓహో ఇది ఇలా ఒక టాపిక్ చెప్పారనుకో, మీరు అప్పుడే మీకు మైండ్లో రన్ అవ్వాలి, అంటే ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఎలా అడగచ్చు, ఇది ఈసెట్ సిలబస్లో ఉందా లేదా. సో అలా చూసుకున్నారనుకోండి, మీకు ఇంకా థర్డ్ ఇయర్ వచ్చేదానికి అంత బర్డెన్ అయితే ఉండదు. మళ్ళీ కొంతమందికి ట్రైనింగ్ అంటారు, కొంతమందికి సెమ్ అంటారు. సో మీరు ముందు నుంచే ప్రిపేర్ అయ్యారనుకోండి, ఎప్పుడు పెట్టినా రాయొచ్చు. ఎవరెవరు రాయొచ్చు అంటే ఇప్పుడు చెప్తున్నాను కదా, కొంతమంది ఐడియా కోసం ఏం చేస్తారు అంటే సెకండ్ ఇయర్లోనే రాస్తారు. వాళ్ళకి ఒకవేళ ర్యాంక్ వచ్చినా ఏమొచ్చినా వాళ్ళకి అలో ఉండదు, కాకపోతే ఎక్స్పీరియన్స్ కోసం సెకండ్ ఇయర్లోనే రాస్తారు. మీరు రాయొచ్చు అంటే రాయొచ్చు, అది మీకు ఒకసారి ఎందుకో రాస్తారంటే మోస్ట్లీ అందరూ టైం మేనేజ్మెంట్ తెలుసుకోవడానికి రాస్తారు, అంటే నేను ఎంత నిమిషంలో ఆన్సర్స్ చేస్తున్నాను అందుకని. ఏం తప్పేం లేదమ్మా, రాయొచ్చు. ఇంక థర్డ్ ఇయర్లోనే రాయండి. థర్డ్ ఇయర్లో మంచిగా ప్రిపేర్ అయ్యి మీరు అనుకున్న కాలేజీలో సీట్ కోసం రాయండి. ఓన్లీ ఇప్పుడు ఏపీ ఈసెట్ ఒకటే రాయాలా, టీఎస్ ఈసెట్ రాయాలా, కేఎస్ ఈసెట్ ఒకటే రాయాలంటే మీ ఇష్టం అమ్మ, మీరు ఏ దానికైనా ప్రిపేర్ అయ్యి రాయొచ్చు. ఇప్పుడు ఏపీ ఈసెట్ టీఎస్ ఈసెట్కి కొంచెం వేరియేషన్ ఉంటుంది అంతే, ఇంకా మిగతాదంతా కొంచెం సిలబస్ కానీ మన ఏపీతో కంపేర్ చేస్తే టీఎస్ ఈసెట్ అనేది కొంచెం అంటే కొంచెం డిఫికల్ట్ ఉంటుంది, అంటే కొంచెం డెప్త్ కానీ మ్యాథ్స్ కానీ క్వశ్చన్స్ కానీ కొంచెం లాజిక్ ఉంటాయి యాజ్ కంపేర్ టు ఏపీ. కేసెట్ అంటారా, అది కొంచెం వేరే, ఇది దీనికి కొంచెం వేరియేషన్, ఇది దీనికి కొంచెం వేరియేషన్, ఇది ఇట్లా మన ఇష్టం ఏంటన్నా రాయొచ్చు. ఇది అన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నా ఈ సెట్ అంటే ఏంటి, ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ పైన అడిగాను కదా, క్వశ్చన్స్ అన్నీ ఇప్పుడు తెలిసాయా? ఎలిజిబిలిటీ తెలిసింది, సిలబస్ తెలిసింది, యూజ్ తెలిసింది. ప్రిపేర్ అంటే ఎలా ప్రిపేర్ అవుతారు అంటే చెప్పే కదా, ఫస్ట్ ఇయర్ నుంచే బాగా క్లాసెస్ వినండి, ఒకసారి సిలబస్ అప్పుడప్పుడు చూస్తూ ఉండండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో ఎలా అడుగుతున్నారో సాల్వ్ చేయండి. ట్రిక్స్ ఉంటాయి మ్యాథ్స్కి మాత్రం, మనం ట్రెడిషనల్ వేలో చేసుకుంటా పోతే ఒక క్వశ్చన్కి మనం అక్కడే టైం ఎంత అయిపోతుంది. సో ట్రిక్స్ నేర్చుకోండి మ్యాథ్స్కి, మీ కోర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఇంకా కెమిస్ట్రీ, ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్. మీకు కుదిరితే ఒకసారి ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ కెమిస్ట్రీ చూద్దాము, ఆర్ ఫిజిక్స్, ఇవన్నీ మీకు సిలబస్ చెప్తా, అంటే హై వెయిటేజ్ ఏది ఎలా స్టార్ట్ చేయాలి అవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఇంకా ఈసెట్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కమెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా మీకు ఈసెట్ గురించి ఏం డౌట్స్ ఉన్నా నాకు మెసేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.